ఇంపాక్ట్ మన పర్సనాలిటీ మన పిల్లలకి ఉంటుంది. మనం కూల్గా తిరుగుతుంటే వాళ్ళు కూడా కూల్గా ఉంటారు. మనం హడావిడి చేస్తే వాళ్ళు హడావిడి చేస్తారు. అండ్ అది చాలా నేను అబ్జర్వ్ చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఏం చేస్తామనే దాని మీదనే మన సరౌండింగ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక ప్రైమ్ కన్సల్టెంట్. నేను ఈవినింగ్ ప్రాక్టీస్ మానేసి ఆల్మోస్ట్ 13 ఏళ్ళు అయిపోయింది. మీరు ప్రైమ్ కన్సల్టెంట్ అయి ఉండి ఈవినింగ్ ప్రాక్టీస్ మానేసి? ఎస్, ఎందుకంటే అది నేను చాయిస్ తీసుకున్నాను. ఆ చాయిస్ మీద నేను నిలబడకపోతే ఈ పాటికి అలా రోడ్ల మీద పడి చచ్చిపోతున్నారు కదా జనాలు, అలా నేను పోయేదాన్ని. అయ్యో మేడం ప్లీజ్. ఎగ్జాక్ట్లీ, బికాస్ ఇఫ్ యూ ఎక్స్టెండ్ యువర్ వర్క్ అవర్స్, ఓకే, ఇఫ్ నెక్స్ట్ ఇప్పుడు నేను 4:30 5 o'clock ఇస్ మై ఓపీ షట్. అదంతా మళ్ళీ అందరినీ చూసుకుని అన్ని వేరే పనులన్నీ చూసుకోవడానికి 6 అవుతుంది. ఆ 6 to 11 చూసే వాళ్ళు కూడా ఉంటారు తెలుసా. అవును. ఆ 6 to 11 is again double the income. But I don't want that. I want that time to be used either for my family or me or my friends or for my social life. Because again నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూసినది ఏమైనా ఎమర్జెన్సీస్ నైట్లో వస్తే నేను అటెండ్ అవ్వాలి కదా. అవ్వాలి. నేను నా కొడుకుని పడుకోబెట్టి కూడా ఎన్నోసార్లు వాడిని నిద్రపోయాక మళ్ళీ హాస్పిటల్కి వచ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే నాకు డెలివరీ ఒక 11-12 అవుతుందని అనుకుంటే హాస్పిటల్లోనే ఉంటే నాకేం వస్తుంది. ఇంటికి వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేసి డిన్నర్ చేసి వాళ్ళు పడుకున్న తర్వాత మెల్లిగా బయలుదేరి వచ్చి నైట్లో డెలివరీ చేసుకోవచ్చు. డెలివరీ చేసుకుని మరి అక్కడే పడుకోవచ్చు, లేకపోతే పొద్దున వెళ్ళిపోతే మళ్ళీ బ్యాక్ టు రొటీన్ ఉంటుంది. సో ఇట్లా చాయిసెస్ అందరి దగ్గర ఉంటాయి. ఎస్ ఆఫ్ కోర్స్, చాయిస్ అందరి దగ్గర ఉంటుంది. అండ్ డబ్బు అనేది చాలా చెడ్డది, చాలా చెడ్డది. అది వస్తూ ఉంటే అది రా రా అని పిలుస్తుంది. కానీ దాంతోపాటు మన ఆరోగ్యం పోతుంది, మన మనశ్శాంతి పోతుంది, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ పోతాయి, పిల్లలు చెట్లకి పొట్లకి పెరుగుతారు. అండ్ అవి చాలా చాలా అదర్ థింగ్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. మనీ వస్తుంది కానీ ఇట్ విల్ డిస్ట్రాయ్ ద ఎంటైర్ సిస్టమ్. ఆ మనీ ఏం చేసుకోను, రేపు పెద్దయ్యాక నువ్వు డబ్బు కోసం నన్ను పట్టించుకోలేదని వాళ్ళే అంటారు. దే డోంట్ వాంట్ దట్ మనీ. ఇట్ ఈస్ దట్ యూ హూ ఆర్ వాంటింగ్ దట్ మనీ. పిల్లలకి ఎప్పుడైనా దే వాంట్ యువర్ టైమ్, దే డోంట్ వాంట్ మనీ. బికాజ్ వాళ్ళకి మనీ వాల్యూ తెలియదు కదా ఇప్పుడు. దే డోంట్ నో వాట్ మనీ ఈజ్. వాళ్ళకి తెలిసే టైంకి నువ్వు కూడా దానికే పరిగెత్తావు కదా, నేను కూడా దానికే పరిగెత్తాను, నేను చూడాల్సిన అవసరం ఏముంది, నీతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అంట. సో మనం వాళ్ళకి ఆ వాల్యూస్తో కనుక మనం పెంచినట్టు అవుతే, ఇఫ్ యూ గివ్ టైమ్ టు దెమ్, ఇఫ్ యూ షో ఇంట్రెస్ట్ ఇన్ దెమ్, యూ గివ్ వాట్ ఎవర్ పీస్ ఆఫ్ యువర్ టైమ్ టు దెమ్, they will in fact follow the same thing in their life because they learn by example. Yes, anything they learn by example. And ఇది నేను ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే, నాకు ప్రీ టర్మ్ డెలివరీ అయినప్పుడు, నా ట్విన్స్ పుట్టినప్పుడు నా లైఫ్ స్టైల్ వల్లనే నాకు ఇలా అయింది అని నాకు చాలా క్లియర్గా అర్థమైంది. ఇంకా ఆ తర్వాత నేను ఎగ్జాక్ట్లీ అరౌండ్ 2-3 yearsలో ఐ షట్ డౌన్ మై ఈవినింగ్ క్లినిక్స్. And I told to myself that I will not work in the evening as a person, as a gynecologist in the evening. Otherwise, if there is emergency, anyways I have to come. Yes. So that's the choice that I made. But I'm super happy about that choice because I got so many other things as complementary to that.